శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నూతన సంవత్సరంలో ప్రథమంగా చెప్పేటటువంటి వారఫలాలు. ఈ ఆంగ్ల నూతన సంవత్సరము ప్రజలందరికీ కూడా సుఖశాంతులు ఇవ్వాలి అని చెప్పి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, నవగ్రహాల యొక్క అనుకూలం ప్రతి మనిషికి కూడా ఉండాలి అని చెప్పి ఆ పార్వతీ పరమేశ్వరులను కోరుకుంటూ రాశి ఫలితాలు ప్రారంభించుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషంలో వక్రించినటువంటి గురువుగారు ఉన్నారు. ఇక కర్కాటక రాశిలో కుజుని యొక్క వక్రత, కన్య రాశిలో కేతువు, ధనుసు రాశిలో రవి బుధులు, కుంభరాశిలో శని చంద్ర శుక్రులు, మీనరాశిలో రాహువు. 5వ తేదీన గ్రహస్థితులు ఈ విధంగా ఉండగా 11వ తేదీ వచ్చేటప్పటికి గ్రహస్థితులలో వచ్చిన మార్పులు ఏవి అంటే, చంద్రుని యొక్క స్థితి కుంభరాశి నుంచి మిథున రాశిలోకి వెళ్ళి ఉన్నది. ఈ ఒక్క గ్రహస్థితి తప్ప ఇంకా వేరే గ్రహాల యొక్క మార్పు అనేది జరగలేదు. అయితే గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలని మనం ముందుగా చెప్పుకున్నట్లయితే, శని చంద్ర శుక్రులు కుంభరాశిలో ఉన్నారు. ఈ శుక్ర చంద్రుల యొక్క ఫలితము మనకి లలిత కళలలో అభివృద్ధిని ఇస్తోంది, చక్కటి మానసిక ఉల్లాసాన్ని ఇస్తోంది. ఏ విషయాన్నైనా తేలిగ్గా తీసుకోవడము, ఎక్కువ కష్టపెట్టుకోకుండా మనసుని అతి త్వరగా పరిష్కార మార్గాలు, ఏదైనా ఒక చిన్న కష్టం వచ్చినా కానీ దీన్ని ఎలా పరిష్కరించుకోవాలి అనేటటువంటి విధంగా ఆలోచించుకోవడము ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. అయితే శని శుక్రుల యొక్క కలయిక కొద్దిగా అపోహలకి దారితీస్తూ ఉంటుంది. ముఖ్యంగా వివాహ బంధంలో కాస్త ఆటంకాలని సూచిస్తూ ఉంటుంది. ఈ శని చంద్రుల యొక్క కలయిక సర్పదోషాన్ని సూచిస్తుంది, మానసికమైన వ్యధని సూచిస్తుంది. రవి బుధ, ఈ బుధ ఆదిత్య యోగము ధనస్సు రాశిలో ఏర్పడుతూ ఉంది. ఇది చాలా అద్భుతమైనటువంటి కలయిక. మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాము, ఎందుకంటే తరచూ 2 గ్రహాలు కలుస్తూ ఉంటాయి. అవి 2 ఏమిటి అంటే రవి బుధులే. వీరిద్దరూ భూమికి చాలా దగ్గరగా ఉంటూ ఉన్న కారణం చేత ఈ 2 గ్రహాలు, పైగా ఒకదాని వెనకాల ఒకటి ఉంటున్న కారణం చేత కూడా తరచుగా కలుసుకుంటూ ఉంటారు. ఇది ఒక యోగం, అద్భుతమైనటువంటి యోగము. కాబట్టి దీనివల్ల, అంటే ఈ యోగము వల్ల కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి, బంధువర్గ రీత్యా అభిమానం పెరుగుతూ ఉంటుంది, ఆప్యాయతలు పెరుగుతూ ఉంటాయి అని చెప్పి కూడా తెలియచేస్తూ ఉన్నాను. స్థితుల యొక్క దృష్టుల్ని మనం పరిశీలన చేసినట్టయితే, కుజుని యొక్క 8వ దృష్టి శుక్ర శనిల మీద పడుతోంది. వార ప్రారంభంలో చంద్రుడి మీద కూడా పడుతుంది. మానసికోల్లాసము కొంచెం తగ్గడము, అలాగే ప్రేమ వ్యవహారాలలో కొన్ని ఇబ్బందులు, కోర్టు వ్యవహారాలు ఇబ్బందులే ఉంటాయి, ప్రయాణాలలో ఇబ్బందులు, వాహన ప్రమాదాలని సూచిస్తూ ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా చాలా ఇబ్బందుల్ని పెడుతూ ఉంటుంది కుజుని దృష్టి. కాబట్టి ప్రతి విషయంలోనూ జాగ్రత్త తీసుకోవాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఇక గురువు గారిని తీసుకున్నట్లయితే, కేతువు మీద పంచమ దృష్టి పడుతూ ఆధ్యాత్మిక చింతనలో కాస్త ఉన్నతినిస్తోంది. మొత్తం మీద గ్రహగతుల్ని పరిశీలించినట్టయితే తప్పనిసరిగా నవగ్రహ హోమం చేసుకుంటే చాలా చాలా మంచిది. ఇది చెప్పదగ్గ సూచన. ప్రతివారు చేసుకోవడం చాలా మంచిది. ఒకవేళ కుదరని పక్షంలో నవగ్రహాల యొక్క స్తోత్రాలు మటుకు తప్పనిసరిగా చదవండి. ఈ అష్టదిక్పాలకులు కానీ, నవనాయకులు కానీ, త్రిమూర్తులు కానీ, పంచమహాభూతాలు కానీ, ఇవన్నీ కూడా ఈ సృష్టిని పరిపాలించడానికి మాత్రమే మనం ఆలోచిస్తూ ఉంటాం. మనిషికి ఆధ్యాత్మిక చింతన పెరగడానికి, అలౌకికమైన ఆనందం పొందడానికి కూడా ఈ గ్రహాల స్థితులు కానీ ఇవన్నీ కూడా చాలా చాలా కారణభూతమవుతూ ఉంటాయి. అయితే ఈ త్రిమూర్తుల్ని ఎవరైతే పూజిస్తూ ఉంటారో, ఇంటి ఇలవేల్పుగా కూడా పూజిస్తాం మనము. ఈ రకమైనటువంటి పూజలు, ఈ రకమైనటువంటి ముడుపులు కట్టుకోవడము, ఇలాంటివన్నీ కూడా మనిషి యొక్క ఉన్నతికి, మానసికమైనటువంటి ప్రశాంతతకి దారితీస్తాయి. కాబట్టి ఎవరికి ఏ స్తోత్ర పారాయణలు వీలైతే అవి చేసుకోవాలి అని చెప్పి మరీ సూచన చేస్తూ ఉన్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాము. సింహరాశి. సింహరాశి వారికి 7వ స్థానంలో చంద్రగ్రహ సంచారం మాత్రమే చక్కటి ఫలితాలను ఇస్తూ ఉంది. అంటే వీరి యొక్క వ్యక్తిత్వాన్ని చాలా చాలా ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. అది చాలా బాగా మంచి పేరు తెస్తుంది. 5వ స్థానంలో రవి బుధుల యొక్క యోగం చాలా బాగుంది. పంచమంలో బుధాదిత్య యోగం చాలా బాగుంటుంది. కానీ మంచి ఫలితాలను ఇస్తుందా అంటే అంతగా ఇవ్వదు.
ఇంకా మీరు కొంచెం కష్టపడవలసినటువంటి కాలమే. బంధుమిత్రుల ఆదరణ అయితే ఉంటుంది కానీ మిగతా అన్ని విషయాలలోనూ మీరు ఓర్పు కలిగి ఉండాలి. పబ్లిక్ రిలేషన్ బాగుంటుంది. మీరు చేసేటటువంటి కృషి ఏదైతే ఉందో శుభకార్యాల పట్ల అవి కొంచెం ముందరకొస్తాయి. ఇక మిగతా అన్ని విషయాలలోనూ కంప్లీట్గా ఓర్పు కలిగి ఉండండి. గృహంలో ఐకమత్యం కోసం కృషి చేయాలి. మీ మాట తీరు చాలా జాగ్రత్తగా మాట్లాడే విధంగా పెట్టుకోవాలి. రాజకీయ నాయకులకి కొంత లబ్ధి కలిగేటటువంటి పరిస్థితి ఉంది, వారికి ఆకర్షణ పెరుగుతుంది. అయితే ఉత్తమ ఫలితాలు ఇప్పుడే ఉంటాయా అంటే ఇప్పటికిప్పుడే ఉండబోవు, కొన్నాళ్ళాగాలి. పుట్టినింటి వారి విషయంలో కొద్దిగా ఓర్పు కలిగి ఉండండి. అనారోగ్యాలు రావచ్చు, ఆర్థిక ఇబ్బందులు పెరగచ్చు, దూర ప్రాంత ప్రయాణాలు అయ్యి ఆ వ్యక్తులే మీ దగ్గర నుంచి దూరంగా వెళ్ళొచ్చు. ఏదైనా మీకు ఒకంత బాధ కలిగేటటువంటి అంశాలు ఉండబోతున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఓర్పు కలిగి ఉండండి. వీలైనంత వరకు సహాయ సహకారాలు అందించండి. ఇది చెప్పదగ్గ సూచన. రుణాల విషయంలో కొంచెం రుణాలు పెరిగే విధంగా ఉన్నాయి. ఉద్యోగ జీవితంలో పై అధికారుల మందలింపులు ఉండే విధంగా ఉన్నాయి. తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు తగ్గే విధంగా ఉన్నాయి. మీకు కూడా స్థాన చలనాలు కనిపిస్తున్నాయి. వాహనాల రీచ్ కొంచెం ప్రమాదాలని నిరోధించండి. వీలైనంత వరకు రవాణా మార్గాలను అనుసరించండి. సెల్ఫ్ డ్రైవింగ్ పనికిరాదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక కోర్టు వ్యవహారాలు కానీ ప్రేమ వ్యవహారాలు కానీ కొంచెం వాయిదా వేయడం చాలా చాలా మంచిది. ఇక విద్యార్థులు ఎక్కువ కృషి చేయాలి. స్త్రీలు మౌనంగా ఉండాలి. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు, ఉద్యోగస్తులు, భార్యాభర్తలు, ఏ డివిజన్ అయినా తీసుకోండి, ఓర్పు 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 ఇదొక్కటే మంత్రాన్ని పఠించాల్సిందిగా సూచన చేస్తున్నాను. వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి లాభస్థానంలో ఉన్న కారణం చేత ఖర్చులు తక్కువ అవుతాయి. ఇది మీకు ఆదాయం పెరిగినట్టుగా భావిస్తారు. మీ మానసికోల్లాసానికి కారణమవుతుంది అని చెప్పి సూచన చేస్తూ నవధాన్యాలని దానం చెయ్యండి, నవగ్రహ స్తోత్రాలు పారాయణ చెయ్యండి అని మరొకసారి తెలియజేస్తూ శుభం. శుక్రగ్రహం యొక్క అనుకూలత కొరకు హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భాగం ప్రణమామ్యహం. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః. శుక్రగ్రహం యొక్క అనుకూలత కొరకు హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భాగం ప్రణమామ్యహం. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః.